హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ప్రతి సంవత్సరం మే 8వ తేదీన వరల్డ్ తలసేమియా డే అనేది జరుపుకుంటూ ఉన్నాం. తలసేమియా ఉన్న ప్రతి చిన్నారి జీవితం రక్తదాతల మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు వరల్డ్ తలసేమియా డే సందర్భంగా మనం ఇండియన్ రెడ్ క్రాస్కి వచ్చాం. అసలు తలసేమియా అంటే ఏంటి, ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, దీని నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది, వీటన్నిటి మీద అవగాహన పెంచడానికి మనం పలువురితో మాట్లాడి తెలుసుకుందాం రండి. ఇండియన్ రెడ్ క్రాస్ లో నిర్వహిస్తున్న తలసేమియా డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ సీత గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హలో మ్యామ్. నమస్తే. నమస్కారం. అందరూ బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. తలసేమియా డే ఎవ్రీ ఇయర్ మే 8న జరుపుకుంటూ ఉన్నాము. అసలు ఏంటి తలసేమియా డిసీజ్ అంటే? తలసేమియా అనేది జీను మార్పులతో వచ్చే జెనెటిక్ వచ్చే బీటా తలసేమియా. మనకు హిమోగ్లోబిన్లో ఉన్న ఆల్ఫా గ్లోబిన్, బీటా గ్లోబిన్లో బీటా చైన్లో వచ్చే పిల్లలకి రక్తహీనత అనేది పుట్టినప్పుడు ఒక 3 months నుంచి తెలిసిపోతుంది అనమాట. ఆ పిల్లలకి లైఫ్ లాంగ్ సపోర్ట్ బిఎంటీ అనేది వాళ్ళ క్యూరేటివ్ ట్రీట్మెంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. ఇదే అయితే ట్రీట్మెంట్ కావాలా, రెగ్యులర్ లైఫ్ని నార్మల్గా చేయాలంటే వాళ్ళకి రక్తాలు యూజువల్గా ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉండాలా. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎట్లా చేయాలంటే ఆల్మోస్ట్ 2 monthsకి 3 times బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతాయి. అండ్ మ్యామ్ థీమ్ ఏమి ఇచ్చారు? ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఇస్తారు కదా, 2026 థీమ్ ఏమి ఇచ్చారు? ఆఫ్ కోర్స్ దిస్ ఇయర్ ఏంటంటే థాలసీమియా అనేది హిడెన్గా, ఇంకా హిడెన్ నో మోర్. ఇప్పుడు చాలా మందికి తలసీమియా ఉందనేది తెలియముందే పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చనిపోతున్నారు. సో దిస్ థీమ్ ఈస్ గోయింగ్ టు బి హిడెన్ నో మోర్. ఇంకా అది తెలియకుండా దాక్కునేది లేదు ఈ డిసీజ్. ఫైండింగ్ ద అన్సీన్ ని కూడా కనిపెట్టేసేసి ట్రీటింగ్ ద అన్డయాగ్నోస్డ్ అనేది ఈ ఇయర్ టీమ్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద ఎర్లీ ఇంటర్వెన్షన్. దట్ ఈస్ కడుపులో అమ్మ వాళ్ళు తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ పిల్లలకు ఉన్నారా అంటే కనిపెట్టగలుగుతాం అనమాట. సో ప్రీనేటల్ చెకప్ తో కనిపెట్టేస్తారనమాట. సో మ్యామ్, అసలు అంటే తలసేమియా వచ్చిన తర్వాత ఈ పేషెంట్ కి తలసేమియా ఉంది అనేది ఎలా తెలుసుకోవచ్చు? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? బేసిక్లీ రక్తహీనత అనేది వచ్చేస్తుంది ఆ పిల్లలది. సో మైల్ స్టోన్స్ డిలే అవ్వడము, సిక్ అవ్వడం. సో కైండ్ ఆఫ్ పిడియాట్రిషియన్స్ దగ్గర పోయినప్పుడు దే విల్ ఫైండ్ అవుట్ ఇమీడియట్గానే 3rd month వాళ్ళ రెగ్యులర్ బేసిస్లో వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు ఇది జరిగిపోతుంది అనమాట. సో పిడియాట్రిషియన్స్ ఈజీలీ వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు దే డూ అ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ టెల్ దెమ్ దిస్ ఇస్ తలసేమియా, సో యూ నీడ్ టు హ్యావ్ అ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది రెగ్యులర్గా పిడియాట్రిషియన్స్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఎలాంటి టెస్ట్ల ద్వారా ఇది నిర్ధారించుకోవచ్చు అంటే? బేసిక్గా ఈ పిల్లలది చిన్న బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో వీళ్ళకి అనీమియా బయటపడుతుంది అనమాట. అనీమియా బయటపడినప్పుడు ఇంత ఏజ్లో అనీమియా వచ్చినప్పుడు డెఫినెటివ్ ట్రీట్మెంట్ అన్నప్పుడు HPCR, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనే ట్రీట్మెంట్. ఆ డయాగ్నోసిస్లో వీళ్ళకి ఏ తలసేమియా ఉంది, బీటానా ఆల్ఫానా, ఇవి చూసేసేసి ట్రీట్మెంట్ చేసుకుంటారు అనమాట. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్ ఈ పిల్లలకి? ఈ పిల్లలది ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ థింగ్ మనం తలసేమియా నిర్ధారించిన తర్వాత, సిన్స్ ఇట్ ఇస్ అ జెనెటిక్ థింగ్, అమ్మ నాన్న వాళ్ళు కూడా మైనర్ తలసేమియాతో పాటు ఉండుంటారనమాట. హిడమోఫిలియా, సికిల్ సెల్ అనీమియా, తలసేమియా, అలా పల బ్లడ్ డిసార్డర్స్ తెలుస్తుంది. యాజ్ వి ఆల్ నో, బ్లడ్ ఇస్ ద లివింగ్ టిష్యూ. సో బ్లడ్ ఒక రోజు ఒక్క 100-200 ml లాస్ వస్తే కూడా మంచి ప్రభావం కనిపిస్తుంది అనమాట. సో అక్కడ మనకి ఏం చేస్తామంటే పిల్లలు చిన్న CBCCలో చెక్ చేసేసుకొని వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గినది మనం మెయింటైన్ చేసి 10 gram% మెయింటైన్ చేయాలి. ఆ 10 gram%లో మెయింటైన్ చేయడానికి ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉంటాము. ప్లస్ వాళ్ళకి బయట బ్లడ్ పోతూ ఉంటుంది కాబట్టి ఫెరిటిన్ ఓవర్లోడ్ అవుతుంది. ఆ ఫెరిటిన్ ఓవర్లోడ్కి కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి మెడిసిన్ ఇస్తారు. మ్యామ్, అలాగే ఇంత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరుగుతూ ఉంది మ్యామ్. ఈ సంవత్సరము IRCS బ్లడ్ బ్యాంక్ నుంచి
మనం ఈ పిల్లల కోసం తలసీమియా యూనిట్ కోసం 1950 ఆల్మోస్ట్ 2000 యూనిట్స్గా బ్లడ్ మనకు ట్రాన్స్ఫ్యూషన్ జరుగున్నాయి ఈ పిల్లలకి. దగ్గర దగ్గర ఫస్ట్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, వారంలో 5 రోజులు మార్నింగ్ 10 o'clock టు ఆఫ్టర్నూన్ 4 o'clock దాకా ఈ పిల్లలు ఒక్కొక్క ఇదిగా వచ్చేసేసి బ్యాచ్గా వాళ్ళకు డేట్, అపాయింట్మెంట్ అన్నీ అవుతుంది అనమాట. సో ద హోల్ డే ఒక 6 hours ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వాళ్ళు వచ్చి మ్యాచింగ్ అవన్నీ ఇచ్చేసేసి ఈ ఆఫ్టర్నూన్ కి ట్రాన్స్మిషన్ స్టార్ట్ అవుతుంది. సో 2000 యూనిట్ IRCS బ్లడ్ బ్యాంక్ నుంచి తలసేమియా పిల్లలకి బ్లడ్ అనేది ఇష్యూ చేయబడి ఉంది. ఓకే. అండ్ ఎంతమంది తలసేమియా పేషెంట్స్ ఉన్నారు మమ్మీ దగ్గర? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోనే యాక్చువల్లీ రిజిస్టర్డ్ మెంబర్స్ తీసుకున్నామంటే 210 మెంబర్స్ మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు మ్యాక్సిమం రిజిస్టర్ అయిన యూనిట్ ఏదంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరులోనే మ్యాక్సిమం రిజిస్టర్డ్ చిల్డ్రన్ ఉన్నారు. ఈ పిల్లలకి కరెక్ట్ అయిన రెడ్ క్రాస్ తరపు నుంచి కరెక్ట్ అయిన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, వాళ్ళకి కరెక్ట్ అయిన మెడికేషన్స్, డాక్టర్స్ కన్సల్టేషన్, కార్డియాలజీ, ఎండోక్రినాలజీ, జనరల్ హెమటాలజీ, ఎవ్రీ మంత్ చెకప్తో పాటు పీడియాట్రిషియన్స్ కూడా రెగ్యులర్ చెకప్స్ జరగబడుతుంది. ఓకే మ్యామ్, పిల్లలకి ఓన్లీ ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అయినా లైఫ్ లాంగ్, లేదంటే దీనికి ఏమన్నా అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉందంటారా? పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉన్నాయి. ఏంటంటే ఈ పిల్లలకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది వీళ్ళది మ్యాక్సిమం ట్రీట్మెంట్ అనేది అదే అనమాట. BMT ఇస్ ద క్యూరేటివ్ ట్రీట్మెంట్. BMTలో వాళ్ళతో పుట్టిన సిబ్లింగ్స్కి ఫుల్ మ్యాచ్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఎవరికైనా కానీ హాఫ్ మ్యాచ్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ దట్ హైయర్ సెంటర్స్కి మనం వాళ్ళని పంపించేసేసి దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరుగుతుందన్నమాట. ఓకే. సో మ్యామ్, ఈ BMT అనేది అంటే వీళ్ళు బ్లడ్ మ్యాచ్ అవ్వడానికి ఇదంతా ఓన్లీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే తీసుకోవాలా, లేదంటే ఎవరన్నా అంటే డొనేట్ చేయడానికి కూడా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, దర్ ఇస్ వన్ ఫోరం ఉందన్నమాట. మనం బ్లడ్ మ్యారో, బోన్ మ్యారో మ్యాచింగ్ ఉండేసేసి ఆ మ్యాచింగ్ నుంచి కూడా అవుట్ సైడ్ డోనర్స్ ఉంటారనమాట. బట్ మ్యాక్సిమం ఎప్పుడైనా రిజెక్షన్ లేకుండా ఉండడానికి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచే, బికాస్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ ఆల్సో వెరీ స్ట్రింజెంట్ అనేది బయట నుంచి ఎక్కువ ఎంకరేజ్ చేయరు. ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే డెఫినెట్గా తీసుకుంటున్నారు. ఫుల్ మ్యాచ్తో వేరే ఏదైనా బోన్ మ్యారో బయట నుంచి ఉన్నాయంటే డెఫినెట్గా వాళ్ళ సజెషన్ ఉన్నారు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి. ఆ బోన్ మ్యారోలో ఎవరెవరిది మ్యాచింగ్, మనం ప్రతి ఒక్కరు బోన్ మ్యారోకు ఒక ఇది ఉంటుంది అనమాట, దాని ID వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మ్యాచింగ్ అయిన వాళ్ళు ఎక్కడైనా వరల్డ్లో ఎక్కడ ఉండే వాళ్ళ బ్లడ్ మ్యాచ్ అయిందంటే ఇవ్వచ్చు. ఓకే. అండ్ మ్యామ్, ఆఫ్టర్ BMT వీళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉంటుంది? నార్మల్ పీపుల్ లాగే వీళ్ళు కూడా ఇంకా సాధారణమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుందా? నార్మల్ జీవితం నడపడానికి ఖచ్చితంగా ఆస్కారాలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఫస్ట్ 6 months ఇస్ వెరీ క్రూషియల్. దాంట్లో కూడా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిన పిల్లల్లో ఫస్ట్ 1 month వాళ్ళు పిక్ చేసినప్పుడే జాగ్రత్తగా పిక్ చేస్తారు. కానీ ఫస్ట్ 1 month వాళ్ళ బాడీలో రియాక్షన్స్ రాకూడదని కంప్లీట్గా రిజెక్ట్ చేయకూడదు కదా బయట నుంచి వెళ్ళిన మ్యారోని. సో సప్రెసెన్స్లో పెట్టేస్తారు. ఒక చిన్న జలుబు, తుమ్మలు, జబ్బు కూడా వీళ్ళని వాళ్ళ ప్రాణం తీయగలిగిన అంత పెద్ద డిసీజ్గా రావచ్చు. సో మేమేం చెప్తామంటే ఫస్ట్ 1.5 months 2 months తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ 6 months ఇంట్లో స్టెరైల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయండి అంటాం. అంటే గెస్ట్లు ఎక్కువ రావడం కానీ, ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్, మనం కోవిడ్ ఉన్నప్పుడు అందరం జాగ్రత్తగా ఉన్నాం కదా, అలా కోవిడ్ లాగా ఇంటికి పెట్టుకోమని చెప్తున్నాం. ఓకే. అండ్ ఇక్కడ మనకి ఇండియన్ రెడ్ క్రాస్లో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ పిల్లల వరకు ఉన్నారు మ్యామ్? మనకి చిన్నదిగా చూసారంటే 6 months ఓల్డ్ బేబీ కూడా రిజిస్టర్ అయి ఉన్నారు. సో 6 months ఓల్డ్ పిల్లల నుంచి ఆల్మోస్ట్ 26-27 years ఓల్డ్ పిల్లల దాకా కూడా వస్తూ ఉన్నారు. ఓకే. సో డిపెండ్స్ అపాన్, అందుకే ఒక పెద్ద ఆడపిల్లల కోసం సపరేట్గా ఇది చేయడము, కర్టన్స్ అండ్ ఆల్ దట్ పెట్టుకొని సపరేట్ ఇదిగా ఏజ్ గ్రూప్కి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా అలాగే ఇస్తామన్నమాట. ఓకే. అండ్ ఈ తలసేమియా అనేది రాకుండా మనం ముందుగానే నియంత్రణ చేసుకోవడానికి ఏమైనా సూచనలు ఉన్నాయా? బెస్ట్ థింగ్ జాతకాలు చూసినట్టు మన రక్తం ఇచ్చేసేసి మనకి ఈ రక్తహీనత అనేది ఉందా, అలా రక్తహీనత ఉందంటే దేని వల్ల రక్తహీనత ఉంది అది ఫస్ట్ చూసుకోవడం. ఇఫ్ వన్ ఆఫ్ ద పర్సన్ అది తల్లి తలసీమియా మైనర్ని తెలిసిందంటే దయచేసి ఇంకొక తలసీమియా మైనర్ని పెళ్లి చేసుకోవద్దు. తలసీమియా మైనర్ని పెళ్లి చేసుకున్నారంటే ఆ పుట్టే బిడ్డల్లో ఖచ్చితంగా ఒకరికి మేజర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరు ఖచ్చితంగా నలుగురు పిల్లలు పుట్టారంటే ఒక్కరు ఖచ్చితంగా తలసీమియా మేజర్ వచ్చేస్తారు, ఇద్దరు మైనర్ క్యారియర్స్ ఉంటారు, ఒక్కరే ఒక బిడ్డలే నార్మల్ ఉంటారు. మనకి ఇక్కడ ఒక ఫ్యామిలీ వస్తున్నారు, వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు తలసీమియా మేజర్. ఓకే. సో కాబట్టి పేరెంట్స్ ఏదైనా కూడా అంటే తలసేమియా పేషెంట్స్ ని పెళ్లి చేసుకోకూడదు. తలసేమియా మైనర్ని పెళ్లి చేసుకోకుండా ఉంటే
సెట్ ఓకే. అండ్ మనతో పాటు బ్లడ్ బ్యాంక్ కోఆర్డినేటర్ భయ్యా ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. ఓకే సార్, ఎంతమంది అంటే బ్లడ్ డొనేట్ చేస్తున్నారు? సో ఈ తలసేమియా పేషెంట్స్కి ఎన్ని యూనిట్స్ బ్లడ్ అనేది అందుతుంది మీ నుంచి? సుమారు మనకు నెలకి 1500 యూనిట్ల దాకా మనం రక్త సేకరణ చేస్తున్నాము. ఈ తలసేమియా సెంటర్కి మనము నెలకి ఇంచుమించు 400 to 500 యూనిట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. ఎందుకనంటే వాళ్ళు పిల్లలు ఈరోజు ఎంతో రక్తహీనతతో ఇక్కడికి రావడమే ట్రీట్మెంట్ చేయించుకుంటున్న తరుణంలో మనం రెడ్ క్రాస్ నుంచి కూడా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం అందరికీ కూడా బ్లడ్ అందిస్తున్నాము. వీటి కోసమే మనము క్యాంపులు కూడా విరివిడిగా అడుగుతున్నాం అందరినీ కూడా, అన్ని అసోసియేషన్స్ని, అన్ని సేవా సంస్థలని, ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకునేది ఏంటంటే ఎవరికి బ్లడ్ అందినా అందకపోయినా తలసేమియా పేషెంట్ల బిడ్డలకి ఖచ్చితంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎండాకాలము వేసవి తీవ్రత వల్ల కాలేజీలు లేనందువలన మనకు బ్లడ్ కొరత కూడా ఏర్పడకుండా ఉండేదానికోసంగా మేము నగరంలో ఉండే అన్ని సంస్థలను కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. బ్లడ్ సెంటర్ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ఒక 20 అందరూ అనుకుంటారు 100, 50, 200 అట్లా ఇవ్వాలని. ఏం అవసరం లేదు. మినిమం 25 యూనిట్లతో అయినా వచ్చి మీరు ఈరోజు 8 బ్లడ్ సెంటర్లో 8 బెడ్స్తో ఉంది. ఈరోజు ఘనంగా చేసుకోవచ్చు. పుట్టినరోజులు కానీ ఏదన్నా కూడా పెళ్లి రోజులకే కానీ ఒక తీపి గుర్తుగా ఈ తలసేమియా పిల్లలకి రక్తం ఏర్పాటు చేసేందుకు కూడా మీరు ముందుకు వస్తే ఇంకా కూడా మేము వాళ్ళకి ఒక్క కొరత లేకుండా కూడా, ఇప్పుడు నెగిటివ్ గ్రూపులు ఉంటాయి, ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా అవసరం అవుతుంటుంది. నెగిటివ్ గ్రూపులు అంటే రేరు. ఈ ఎండాకాలంలో ఏంటంటే కాలేజీలు లేని వల్ల చాలా ఇబ్బంది పడకుండానే చేస్తున్నాము. ఇంకా కూడా క్యాంపులు ఎక్కువ వచ్చేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాం. మనతో పాటు క్యాన్సర్ హాస్పిటల్ కోఆర్డినేటర్ రంగయ్య నాయుడు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఇది వరకు ఇండియన్ రెడ్ క్రాస్కి వచ్చినప్పుడు అంటే తలసేమియా ఈ పిల్లలకి బెడ్స్ అనేది కూడా కొద్దిపాటు ఉన్నింది, పైన ఉన్నింది ఇది వరకు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 50 నుంచి 50 వరకు అరేంజ్ చేశారు. ఎలా సాధ్యమైంది సార్? యాక్చువల్గా తలసేమియా పేషెంట్లు ఎక్కువ భాగం మా పరిశీలన ఏంటంటే రెడ్ క్రాస్ సొసైటీ ఛాలెంజ్గా తీసుకొని డాక్టర్ సీతా మేడం గారి ద్వారా ఆర్గనైజ్ చేసాం. అంటే మేమంతా ఎంసీ మెంబర్లు ఉన్నాం. మా ఎంసీ మెంబర్లో ఒక్కొక్క కోఆర్డినేటర్గా తీసుకున్నాం. ఒకరు బ్లడ్ బ్యాంక్ అని, ఒకటి క్యాన్సర్. నేను ఆ క్యాన్సర్ హాస్పిటల్ కోఆర్డినేటర్. ఫస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో ఫస్ట్ ఏంటంటే ఇది కూడా క్యాన్సర్ లాంటిదే, తలసేమియా కూడా క్యాన్సర్ లాంటిదే. బట్ ఈ యూనిట్ ఇక్కడ పెట్టాము. అంత పైన ఉండేది ఎంతో 10 బెడ్లతో ఉండేది. ఇప్పుడు దీనికి అట్ట కాదు, ఇన్ఫెక్షన్ లేకుండా సూపర్ స్పెషాలిటీ లాగా చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సీతా మేడం గారి కన్వీనర్తో స్టార్ట్ చేసాం. ఈరోజు దాదాపు జిల్లా వ్యాప్తంగా 300 మంది పిల్లలు వచ్చి ఇక్కడ బ్లడ్ చేంజ్ చేసుకుంటున్నారు, మీకు తెలుసు. అయితే ఇదంతా ఎలా సాధ్యమైందో డోనర్స్ ద్వారా సాధ్యం అవుతుంది. ఎవరో కొంత డబ్బు ఇస్తారు ప్రభుత్వం అనేది కాదు. ఇక్కడ ఫండ్ రైజింగ్ మొదటి నుంచి రెడ్ క్రాస్ సొసైటీకి టోటల్గా మొత్తం ఈ యూనిట్లన్నీ నెల్లూరు జిల్లాలో, సౌత్ ఇండియాలోనే ఒక ఫేమస్ ఇది నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. మాకు వచ్చిన లాభాలు, మేమంతా వ్యాపారస్తున్నాం, మాకు వచ్చే వ్యాపారంలో కొంతైనా ఏదో ఒకటి చేయాలనే దృక్పథంతో మేము ఈ రకంగా పిల్లలకి చేస్తున్నాం. అలాగే ఈ తలసేమియా పేషెంట్లు కూడా మేము ఒక్కొక్కరు వాళ్ళని తీసుకొని వాళ్ళ మందులు ఖర్చు పెడుతున్నాం. అలాగే ఇప్పుడు మీరు ఇనాగ్రేట్ చేశారు ఇప్పుడే మిషన్స్. ఆ మిషన్స్ కూడా మా నెల్లూరు జిల్లా రైస్ మిల్లర్స్ తరఫున ఇప్పుడు ఒక 5 అందజేయడం జరిగింది. మేము మిషన్స్ ఆర్డర్ పెట్టారు, వాళ్ళు రాలేదు. బట్ 5 మిషన్లు ఈరోజు ఇచ్చేస్తాం వాళ్ళకి, రేపు ఎల్లుండి వస్తే ఇస్తాం. ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నాం తలసేమియాలో. ఎక్కడైనా ఇదే కాకుండా తలసేమియా పేషెంట్లు అంటే బోన్ మ్యారో ఉంది వీళ్ళ బోన్ మ్యారో మార్చాలంటే కోల్ ఇండియా వాళ్ళు 10 లక్షలు ఇస్తారు. అది యాక్చువల్గా ఆఫ్గా చేయదలుచుకుంటే సరిపోద్ది, కొంత డొనేట్ చేస్తాం. లేదంటే సంకల్ప ఫౌండేషన్ని లేదంటే మేమే ఫండ్ రైజ్ చేస్తాం. అంటే సీరియస్నెస్ బట్టి పేషెంట్ పిల్లవాడు ఎవరైతే సీరియస్ ఉన్నారో ఆ పిల్లవాడికి అత్యవసరం అయితే దాని కోల్ ఇండియా ఎప్పుడైనా ఎవరికైనా భారతదేశంలో ఎవరికి వచ్చినా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
మేము దాన్ని మ్యాచింగ్ గ్రాంట్గా మనం ఫండ్ రైజ్ చేసి వాళ్ళని కాపాడుతాం. అది కానీ చేసేసి బోన్ మ్యారేజ్ చేసేస్తే ఇంకా తలసీమియా అనేది ఉండదు. మామూలు పిల్లల్లాగా జనరల్గా అయిపోతారు. ఇక వాళ్ళ లైఫ్ 100 years అని ఉండొచ్చు, లేదా అది 50 years మనలాగే తయారైపోతారు. సో ఆ ప్లాన్లో కూడా ఉన్నాము. రానున్న రోజుల్లో ఈ ఎంపీ ఫండ్స్ కానీ వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈ తలసీమియా పేషెంట్ గుర్తించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసేదానికి మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తాం. రాబో రోజుల్లో ఈ తలసీమియా పేషెంట్ పిల్లలు ఛాలెంజ్గా తీసుకుని నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్ళి దీన్ని పెద్దగా తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నాం. దీనికి అందరు దాదాపు సహకరిస్తున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఇండియన్ రెడ్ క్రాస్లో ఇప్పుడు తలసేమియా పేషెంట్స్ గతంతో పోల్చుకుంటే ఎంతమంది పెరిగారు? ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా సెంటర్ మనకి నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఇక్కడ కేసెస్ మనం చేయటం జరుగుతుంది. ఎక్కువగా అవేర్నెస్ క్యాంప్స్ లేని దానివలన మొదట్లో కొంచెం వస్తున్నా ఇప్పుడు చాలా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఈ డిసీజ్ వస్తుంది. ఇది సామాన్యంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయితేనే కానీ ఈ వ్యాధికి నయం అనేది ఉండదు. పూర్తిగా నయం కావాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ట్రీట్మెంట్ చేయడం అవసరం ఉంది. అది చాలా కాస్ట్లీతో కూడుకున్న పని. దాదాపు 25 లక్షల రూపాయలు అవుతుంది. దానికి కొంతమంది దాతలు ముందుకు వస్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా ఆ ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగా చాలామంది కూడా మేము సజెస్ట్ చేయటం, సక్సెస్ రేట్ కూడా బాగుంది. వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో బాగా ఉండేదానికోసంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకునే దానికి ముందుకు వస్తున్నారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఇప్పుడు తలసేమియా చిల్డ్రన్ అందరికీ కూడా మనం చేయటం జరుగుతుంది. అది కూడా ఉచితంగా చేయటం జరుగుతుంది. మన బ్లడ్ బ్యాంక్ నుంచి టోటల్గా అది ఉచితంగా ఇస్తున్నారు. ఆ ఇచ్చిన దానివల్ల ఇక్కడ వీళ్ళకి 1 పైసా ఖర్చు లేకుండా టోటల్గా ఫ్రీగానే వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే మాదిరి ఇక్కడ మధ్యాహ్నం వాళ్ళకి భోజనాలు కానివ్వండి అవన్నీ కూడా మేము ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ తలసేమియా సెంటర్లో నెల్లూరుని ఆదర్శంగా తీసుకొని మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు. మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా ఇలాంటి తలసేమియా కార్యక్రమాలు చేయటం మనం అందరం చూస్తున్నాం. ఆ సెంటర్స్లో కూడా రెడ్ క్రాస్ తరఫున చాలా సెంటర్లు కూడా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసేదానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఓకే సార్, బ్లడ్ విషయానికి వస్తే ఈ తలసేమియా పిల్లలందరికీ కూడా ఎలాంటి కొరత లేకుండా బ్లడ్ అనేది అందుతుందా సార్? వీళ్ళకి ఎప్పుడైతే మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేదానికి 15 days టైం ఉంటుందో ముందుగానే వాళ్ళకి స్కెడ్యూల్ ఇస్తాము. వాళ్ళకి కావాల్సిన బ్లడ్స్ అన్నీ కూడా మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అవన్నీ నోట్ చేసుకొని బ్లడ్ సెంటర్లో కూడా మేము అది రిక్వైర్మెంట్ అనేది ముందు పెడతాము. వాళ్ళు మాకు రిజర్వ్ చేసి పెట్టి అది రిజర్వ్ చేస్తారు. రిజర్వ్ చేసేసి ఆ రోజు మాకు టైం ప్రకారం స్కెడ్యూల్ ప్రకారం ఇస్తారు కాబట్టి మాకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా అందరికీ మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. మనతో పాటు ప్యూర్ స్మైల్ చారిటీస్ నిర్వాహకులు పర్వీన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో మీ చారిటీ పేరే చాలా బాగుంది, ప్యూర్ స్మైల్ అని చెప్పేసి. నిజంగా ప్రతి ఒక్క చిన్నారిలో కూడా ఆ చక్కటి చిరునవ్వు అనేది చూడాలని మనం అందరం అనుకుంటూ ఉంటాము. సో మీ తరఫున మన ఇండియన్ రెడ్ క్రాస్లో ఈ తలసేమియా చిన్నారులకి ఎటువంటి సాయం అనేది అందజేస్తున్నారు? మేడం, మామూలుగా ఒక 5 years బ్యాక్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు చైర్మన్గా. ఆ సార్ నన్ను పిలిచమ్మా, నువ్వు ఈ తలసేమియా పిల్లలకు నేను కోకనివిరిగా ఉంచుతాను, ఉంటావమ్మా అన్నారు. ఓకే సార్, నేను ఒక భగవంతుడు ఇచ్చిన నాకు వరంలాగా నేను భావిస్తాను, ఇలాంటి పిల్లలకు నేను సేవ చేయడానికి అన్నాను.
సరే నేను వచ్చిన రోజు ఇక్కడ అందరూ అటెండర్స్ వాళ్ళందరూ ఏమన్నారంటే, మేడం ఇక్కడ పిల్లలు భోజనానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు బ్లడ్ ఎక్కిస్తుంటారు కదా, పేరెంట్స్ బయటకు వెళ్ళలేరు అన్నారనమాట. మీరు ఏదైనా హెల్ప్ చేయండి మేడం మీ ట్రస్ట్ తరఫున అన్నారు. నేను అట్లాగేనండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నేను ఊర్లో ఉన్నా లేకున్నా ఎంతమంది పిల్లలు వస్తారు అంతమంది పిల్లలకి నేను ప్రతిరోజు భోజనం అందిస్తూ ఉంటాను. ముందు వచ్చి ఫస్ట్ 2 days ఉండేది, తర్వాత 3 days అయింది, ఇప్పుడు 5 days అనమాట. 5 days నేనే పిల్లలకి అందరి భోజనం అందిస్తాను. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక వరం అనుకుంటాను అనమాట. ఇంతమంది ఇలాంటి పిల్లలకు సేవ చేయడం కూడా అదృష్టం. అవును, నాకు భగవంతుడు ఇలాంటి అదృష్టం కలిగించినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ప్యూర్ స్మైల్ చారిటీస్ అనేది ఎలా ఉందో, సో మీ ఆధ్వర్యంలో ఇంతమంది తలసేమియా చిన్నారులందరికీ కూడా మీరు ఆహారం అందిస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో చక్కటి చిరునవ్వుని మీరు చూస్తున్నారు, మనందరం చూస్తున్నాము. సో మీ చారిటీస్ తరఫున ఇలానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మా యాక్టర్ నుంచి కోరుకుంటున్నాం. నమస్తే మేడం. సో మనం చూసాము ఇండియన్ రెడ్ క్రాస్లో చాలామంది తలసేమియా చిన్నారులు బ్లడ్ ఎక్కించుకోవడము, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే మంచి వైద్యం అందుతున్నందుకు ఆనందమే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయడము ఇవంతా మనం చూస్తూనే ఉన్నాము. సో అలాగే ఫైనల్లీ సీతా మ్యామ్ని అడిగి తెలుసుకుందాము ఫ్యూచర్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది. సీతా మ్యామ్, సో ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క పిల్లల ముఖాల్లో చిరునవ్వు ఉంది అండ్ పెద్దల వాళ్ళ పేరెంట్స్ ఫేసెస్లో కూడా చిరునవ్వే ఉంది. అంటే ఈ తలసేమియా అనేది జబ్బు కాదు, నయమైపోతుంది అన్న ధైర్యమే వాళ్ళల్లో నింపారు అందరు కూడా. సో మీరు చెప్పండి మ్యామ్, ఎన్నో సేవా కార్యక్రమాలు మీ వంతుగా మీరు చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళ కోసం ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలకి నాంది పలకబోతున్నారు? IRCS ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు తలసేమియా యూనిట్ మోటో ఏంటంటే affordable, the medication and as well as the transfusion should be affordable. సొసైటీలో అందరికీ అఫోర్డబిలిటీ రావాలంటే దీనికి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ చాలా దాతలు మోర్ దెన్ 1.5-2 crores దాకా దాతలు ఇచ్చున్నారు. ఆ దాతలకు అందరికీ కృతజ్ఞతలు. ఆ దాతలతో పాటు ఒకే అమౌంట్ కాకుండా ఇప్పుడు ఒక్కొక్క పిల్లలకి ఒక నెలకి అయ్యే ఖర్చులు 3650 rupees. మన యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ మనం యూనిట్లో 200 children have been registered. సో 200 children అంటే ఒక సంవత్సరానికి మనకు కావాల్సినది 2400 డోనర్స్. మన నెల్లూరులో 2500 మంది 3650 రూపాయలు ఇవ్వలేరా? ఇస్తారు ఖచ్చితంగా. అలా ఇచ్చినప్పుడు ఈ పిల్లల ట్రీట్మెంట్ కూడా క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, మెడికేషన్ వాళ్ళకి ఇవ్వడము అన్నీ కూడా సాధ్యం అవుతుంది. ఒక సింగిల్ పర్సన్ అయితే ఏ పెద్ద పని చేయలేరు. యాజ్ దర్ ఇస్ అ సేయింగ్, మై లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ అ మైటీ ఓషన్. మనం ఇచ్చే ఒక 3650 రూపాయలు అడాప్టెడ్ చైల్డ్ ప్రోగ్రామ్ అని మనం QR కోడ్తో పాటు రిలీజ్ చేస్తున్నాం. మన అందరం నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఒక పెళ్లి రోజులకు, ఒక వాళ్ళ పిల్లల బర్త్డేకి మనం బయటకి ఇటు వెళ్ళేసి వచ్చామంటే 4000-5000 ఖర్చు పెడతాం. కానీ ఈ పిల్లలకి ఆ 3650 రూపాయలు అనేది వాళ్ళ ఒక్క సంవత్సరం లైఫ్ని మనం దాండిచ్చేసినట్టు. మనం సపోర్ట్ చేయలేదంటే ఈ పిల్లలు భవిష్యత్తు కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. నేను నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరి దగ్గర మనం ఈ సేవా దృక్పథం చేయాలా, సర్వీస్ చేయాలన్న దృక్పథంతో ఉన్న ప్రతి ఒక్కరికి అడిగే ఒకే విజ్ఞప్తి ఏంటంటే అడాప్టెడ్ చైల్డ్ 3650 rupees to Indian Red Cross Society Thalassemia Unit will bring the cheer and smile back to these children. Thank you. సో వ్యూస్ చూసాం కదా, ఈరోజు మనం ఇండియన్ రెడ్ క్రాస్లో ప్రతి ఒక్క తలసేమియా చిన్నారి అంటే ఎంత ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా వాళ్ళ లోపల ఆ బాధ కష్టాన్ని మాత్రం మనం ఎవ్వరం తీర్చలేనిది. కాబట్టి మనవంతు సాయం ఏదైనా ఉందా అని అంటే రక్తదానం చేయడం మాత్రమే. సో కాబట్టి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఇది ఇవాల్టి తలసేమియా డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.